Hello, good morning. Welcome to listen to your story and learn a moral program. This is your storyteller Kevin Narendra was English Jet Play School with Chetla Musnur Mandal, Eluru district. Today's story is Fox in the Wolf's Skin. Fox in the Wolf's Skin. A fox and a wolf were good friends. One day the fox said, I just eat fowls. Please teach me how you kill sheep. The wolf said, Hey, you will find the dead body of my brother near the river. You wear his skin and come back. Then the wolf taught the fox to growl and hunt. Many days after, the fox went to the river, still wearing the dead wolf's skin. She saw some sheep and caught a fat sheep. Suddenly, she saw a fowl. At once, she left the sheep and pounced on the fowl. The moral is natural habits do not change. Natural habits do not చేంజ్. ఓకే, కథ తెలుగులో కూడా ఒకసారి విని అర్థం చేసుకోండి. ఒకనొకప్పుడు ఒక నక్క ఒక తోడేలు స్నేహితులుగా ఉంటూ ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు నక్క అంది కదా, నేను ఈ కోళ్ళు బాతులు లాంటి పక్షులు తింటూ బతుకుతున్నాను, నాకు ఈ గొర్రెలు అవి వేటాడటం రాదు, కొంచెం నేర్పవా అని అడిగింది. అప్పుడు ఈ తోడేలు అంది కదా, అదిగో నది ఒడ్డున నా తమ్ముడు చనిపోయాడు, వాడి శరీరం తీసుకుని చర్మం నువ్వు కప్పుకుంటురా, అప్పుడు నేను నీకు నేర్పుతాను అంది. సరే నక్క అలాగే చేసింది. చేసి ఆ తోడేలు చర్మం కప్పుకుని వచ్చింది. దాంతో ఈ తోడేలు ఏం చేసింది, ఆ నక్కకి వేటాడడం మరి ఎలా ఎలా చేయాలో అవన్నీ నేర్పింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇక ఈ నక్క తోడేలు ఆ చర్మం కప్పుకున్నటువంటి నక్క ఏం చేసిందంటే నది ఒడ్డుకి ఊరికే వెళ్ళింది, ఏదైనా ఆహారం దొరుకుద్దేమోనని. అక్కడ గొర్రెల మంద చూసి వేటకి వెళ్ళింది. ఒక మంచి లావుపాటి గొర్రెని పట్టుకుంది. తినేద్దాం అనుకునే లోపు ఆ దగ్గరలో ఒక కోడి లాంటి పక్షి కనిపించింది అనమాట. అంటే దీని పాత అలవాటు చొప్పున ఈ గొర్రెను వదిలేసి ఆ పక్షి వెంట పడి పరిగెట్టి వెళ్ళి పక్షిని పట్టుకుని తినడానికి వెళ్ళిపోయింది ఈ తోడేలు అదో చర్మం కప్పుకున్నటువంటి నక్క. చూశారుగా, మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అంటే నీతి ఏమిటి అని అంటే ఒరిజినల్గా అంటే సహజంగా వచ్చేటువంటి గుణాలు ఏవి కూడా ఎవ్వరూ మార్చలేరు. అవి సహజంగా వచ్చే గుణాలు అలాగే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎన్ని వేషాలు వేసినా ఎన్ని చర్మాలు కప్పుకున్నా సహజ లక్షణాలే అవి ఎప్పుడు బయటపడిపోతాయి అన్నమాట. ఓకే, కాబట్టి ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపే కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకే, బాయ్.